సిలువ మరణమే లేకపోతే, నీ సిలువ అనేదే లేకపోతే నా పాపాలకు విడుదల లేదయ్యా, నాకు విమోచన లేదయ్యా, నేను భ్రష్టుడైపోయి పోవుదునేమో అని భయం వస్తుందయ్యా. అయ్యా నీ వలనే నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, అయ్యా నీ వలనే నేను ఇదిగో తండ్రి అయ్యా నీ కృపను పొందుకొని ఉన్నాను, తండ్రి వైపు చూసేటువంటి వాక్యమును పొందుకుంటా ఉన్నాను. ఇదిగో అంతేకాదు నైనా నీ యందు ఉన్నటువంటి ప్రేమ చేత నింపబడుతూ ఉన్నాను, తండ్రిగా జీవిస్తా ఉన్నాను, యోగుడిగా జీవిస్తా ఉన్నాను. ఇదిగో నీ ద్వారా నాకు నెమ్మది కలుగుతా ఉంది, నీ ద్వారా నాకు రక్షణ కలుగుతా ఉంది, నీ ద్వారా నాకు మేలు కలుగుతా ఉంది, నీ ద్వారా నాకు సమాధానం కలుగుతా ఉంది, నీ ద్వారా నాకు శాంతి కలుగుతా ఉంది, నా శ్రమలో నాకు ఆదరణ కలుగుతా ఉంది. నాయనా యేసయ్యా, యేసయ్యా నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలనయ్యా? యేసయ్యా నీ ప్రేమకు ఏమని నేను పేరు పెట్టనయ్యా? అయ్యా నీ వేలుకు ఏమని నేను పేరు పెట్టనయ్యా? ఈ స్తుతి యాగమే కదా యేసయ్యా. అయ్యా ఇదిగో ఈ విధంగా స్తుతి చెల్లించునే కదా నేను చేసేటువంటి గొప్ప ఇదిగో తండ్రి మహిమ. యేసయ్యా దిగులు గాని బిడలు ఇదిగో తని నెట్టు దినాలలో ప్రభువా, ఈ 9వ రోజున ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో కూడుకొని అయ్యా అయ్యా నీ కోసం ఎదురు చూస్తా ఉంటారు. అయ్యా నీ కొరకు మమ్మల్ని మేము నెలకొల్పుకుంటున్నాం. ఇదిగో తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఇదిగో ఈ లోకపు ఇదిగో అతని స్థితిగతుల వైపు చూడకనైనా నీ సిలువ ద్వారా వచ్చిన రక్షణ పొందుకోవాలని, ఇదిగో తండ్రి రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తి అని, ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి అది వెళ్తామని మీరు సెలవిచ్చారయ్యా. అయ్యా శివుని గురించిన వార్త నశించుతున్న వారికి వెళ్తామే, కానీ రక్షింపబడుతున్న మాకు అయ్యా నీ శక్తి అయి ఉన్నదయ్యా, దేవుని శక్తి అయి ఉన్నదయ్యా, నీ ప్రేమ అయి ఉన్నది ప్రభువా, నీ సహాయమై ఉన్నది ప్రభువా, ఇదిగో నీ కృప అయి ఉన్నది ప్రభువా. నీ కృప నాకు చాలు చాలు అని ప్రభుని భక్తుడు సెలవిస్తా ఉన్నాడయ్యా. అయ్యా నీ బిడ్డలకు ప్రేమించండి, నీ బిడ్డలకు సహాయం దయచేయండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ బిడ్డలను మీరు దీవించండి. ఇదిగో ఆరాధన ద్వారా ప్రభువా మేలు దయచేయండి నాయనా. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి నాయనా, ఇదిగో ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి నాయనా, ప్రతి హృదయాన్ని నీలో అంటుకట్టుకోండి నాయనా, ప్రతి హృదయ స్పందన మీరే ఉండండి ప్రభువా. యేసయ్యా యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 ప్రభువా. నీవే మా రక్షకుడిగా ఉన్నందుకు, ఇదిగో ఈ స్థితిని నాకు అనుగ్రహించినందుకు, ఈ నామాన్ని స్తుతించుటకు ఇటు యోగ్యత నాకు ప్రసాదించినందుకు, ఇటు యాగాన్ని ప్రభువా చేయడానికి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కాలమును బట్టి, సమయాన్ని బట్టి, యోగ్యకరమైన విధానాన్ని బట్టి ప్రభువా ఈ నామాన్ని బలపరుస్తూ ఉండగా, ఈ నామాన్ని స్తుతిస్తూ ఉండగా, ఈ నామాన్ని మైపరుస్తూ ఉండగా నీ కృప మా మీద తోడుగా వచ్చి యువత సమస్త సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఇచ్చిన పరమ తండ్రి ఆమేన్. కూర్చున్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నషరీ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన అనేది చెప్పాలి. సరే ఒక అంశం రాశాను, దాని గురించి చెప్దామని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఒక గుడారం గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఎవరిది ఆ గుడారం? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు
ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చాలు. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల యేసయ్య, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నీ దయగల కృపను వచ్చి ఈ లెంచ్ దినాల్లో ఈ 9వ రోజున నీ నామాన్ని స్తుతించడానికి, చక్కని ఆరాధన చేయడానికి నీ సహాయం చేస్తా ఉన్నారు అయ్యా. ఇదిగో ప్రతిరోజు కూడా నీ బిడ్డలను మీరు ప్రేమించి నిలబెట్టుకొని చక్కగా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. మాట్లాడుతున్న బిడ్డలను మీరు దీవించండి. ఎంతో ఓపికతో వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. క్రమంగా కూడుకుంటూ ఇదిగో నామాన్ని కనపరుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు బలపరిచి ఇదిగో తన శిలువ ద్వారా వచ్చిన యోగ్యత, ధన్యత మేమందరము అనుభవించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఈ రాత్రికాల సమయంలో ఒక గుడారము, అది ఎవరి గుడారం అంటే బిడ్డరా మనం చదువుకున్నాం కదా. 5వ వచనం ఏమంటున్నాడండి? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన 2 పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏమని? యాకోబు అని, ఇశ్రాయేలు అని. యాకోబు, ఇశ్రాయేలు నీ గుడారములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవయ్యా అని చెప్తూ ఉన్నాడు. మనం యాకోబు అంటే అర్థాన్ని, పేరుకి అర్థం ఏమని పిలుస్తూ ఉంటామండి? మోసగాడు అని పిలుస్తూ ఉంటాం. మోసగాడి ఇల్లు ఎలా ఉందంట? రమ్యంగా ఉందంట. అదేంటి మోసగాడి ఇల్లు రమ్యంగా ఉంటాయా అనేది మనకు తెలియాలి. ఎంతో ఆహ్లాదంగా ఉంటాయా చెప్పండి. నివాస స్థలాలు ఎంతో గంభీరంగా ఉంటాయా చెప్పండి. మేలుకరంగా ఉంటాయా, ధన్యకరంగా ఉంటాయా, ఆశీర్వాదకరంగా ఉంటాయా అని అంటే మానవులకు ఉన్నటువంటి భావం ఏమని తెలియజేస్తా ఉందంటే కాదు కాదు ఉండవు అన్నట్టుగా అనుకుంటాం. యాకోబు అంటే పేరుకి అర్థం మోసగాడే, కానీ దేవుడు పేరుని చూడలేదు. దేవునికి స్తోత్రం. యాకోబు అంటే మోసగాడే, కానీ పేరుని చూడలేదు, పేరుకి అర్థాన్ని చూడలేదు. మరి దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? ప్రియమిత్రులారా, యాకోబు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయనకి దేవుడు పెట్టినటువంటి అర్థం ఏంటో తెలుసా? యాకోబు అంటే ఇంగ్లీష్ బైబుల్ ఎవరి దగ్గర ఉంటే చూడండి ఆ ప్రియులారా, ఒకసారి అక్కడ అంటాడు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు చూసినట్లయితే ఎక్కడది వర్ష ఎంత? సంఖ్యాకాండం 24:5 కదా. యాకోబు గురించి మీరు చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అమ్మా ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు అమ్మా ఏశావు వేటాడు ఎందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం. యాకోబు ఎలా ఉన్నాడంట? సాధువైన వాడు. సాధువు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ లో జాకబ్ వాజ్ ఏ ప్లెయిన్ మ్యాన్. ఏంటండి? ప్లెయిన్ మ్యాన్, ప్లెయిన్ హార్ట్. ఆయన మనసు ఎలాంటిదంటే సాధువు. ఆయన ఎలాంటి వాడు అంటే ఎంతో ప్రేమ కలిగిన వాడు. అక్కడ చెప్తున్నమాట, యాకోబు సాధువై గుడారములో
నివసించుచున్నాడు. పేరు మోసమే అర్థం అనుకుంటా, కానీ అతని వ్యక్తిత్వం ఎలాంటిదంట? సాధువుగా ఉండేటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. సాధువుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే, సాధు అంటే ఏ అపాయము చేయడు. సాధు అంటే తను తాను తగ్గించుకుంటాడు. సాధు అంటే ప్రియమిత్రులారా, ఆ సాధులోనే ఉంది ఆయన ఏ విధమైనటువంటి గొడవలకు కానీ తగాదాలకు కానీ వెళ్ళనటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే సాధు అంటే, సాధువులని ఎవరంటారు? ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పర్వతాల మీద కూర్చొని జపాలు చేసుకునేటువంటి వారందరినీ ఏమని పిలుస్తారండి? సాధువులు అని పిలుస్తూ ఉంటారు. కానీ యాకోబు ఎలా ఉన్నాడంట? గుడారంలో సాధువుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే అతను ప్రియమైన పైకి గంభీరంగా ఉండొచ్చు, కానీ తన మనస్సు సాధువుగా ఉంది. ప్లేన్ హార్ట్, ప్లేన్ మ్యాన్. అందుకని అతడు ఎలా ఉన్నాడంటే ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే అతని నివాస స్థలాలు ఎంతో రమ్యముగా ఉన్నాయి. అతడు గుడారాలు ఎలా ఉన్నాయంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవయ్యా అని చెప్తూ ఉన్నాడు. మరి ఇతరుతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి? తన అన్నండి. చెప్పండి, ఎవరు? ఏశావు. మరి ఏశావు గుడారాలు ఎలా ఉన్నాయి? ఏశావు గురించి ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు? ఏశావు గురించి ప్రియమిత్రులారా ఆయన అంటున్న ఆ ఆశీర్వాదం వచ్చిన ఏంటంటే, ప్రియమిత్రులారా ఇదిగోండి అక్కడ ఆ విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను. అతని గుడారాలు ఎలా ఉన్నాయి? ఇతర గుడారాలు ఎలా ఉన్నాయి? యాకోబు గుడారాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. ఏశావు గుడారాలు కూడా ఎలా ఉండాలి? రమ్యంగా ఉండాలి. కానీ లేవు. ఎందుకు లేవు అనేది ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. హల్లెలూయా. ఈ గుడారాలను బట్టి మన గుడారాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి. మన గృహాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మేలుకరంగా ఉన్నాయా? రమ్యకరంగా ఉన్నాయా? దీవెనకరంగా ఉన్నాయా? అనేక మందికి వస్తించేదిగా ఉన్నాయా? ఆదిత్యం ఇచ్చేదిగా ఉన్నాయా? ప్రేమించేదిగా ఉన్నాయా? లేకపోతే ప్రియమిత్రులారా యాకోబుకి ఇశ్రాయేలుకి చెప్తున్న ఆ వాగ్దానంతో కూడినటువంటి విధానము మన గుడారంలో కూడా ఉందా లేదా అనేది ఒకసారి మనము చూసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడ్డానికి, యాకోబు గుడారము రమ్యంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ప్రియమిత్రులారా అతని మనస్సాక్షి. అందరూ చెప్పండి, ఏ సాక్షి? ఏ సాక్షి ఉండాలంట? మనుషులకి ఏముండాలంట? మనస్సాక్షి ఉండాలంట. దేవుడు అంటాడు, నీ మనస్సాక్షి నీకు ఏది చెప్తుందో దాన్ని బట్టి నడుచుకోమంటాడు. ఎట్లా చెప్తారు మనస్సాక్షి అని అంటే, యాకోబు గురించి మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 25:27 ఏముంది అక్కడ? ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడేందు నేర్పరి అయి అరణ్యవాసికుడు, యాకోబు సాధువై గుడారంలో ఉన్నాడని మనం చూసాం. ఈ మనసాక్షి 27:12 చూడండి. 27వ అధ్యాయము 12వ వాక్యం. 27:12 అంటాడు, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వచ్చడుగా తోచినదా నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. హల్లెలూయా. ఎవరితో అంటున్నాడు ఈ మాట? తల్లితో. తల్లి ఏమంటుంది? నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటుంది? తండ్రి దగ్గరికి. ఎందుకు వెళ్ళమంటుంది? ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలంటే ఈ రోజున మనము సంపాదన కోసం, సంపాదన ఆశీర్వాదం. మొన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక ఆయన చేలబడుతూ ఉన్నాడు. ఏంటయ్యా చేలబడ్డావు అని అంటే పక్కనే ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఎవరండి? ఆ ఫ్రెండ్ వచ్చాడు.
ఏంటి ఇంత నీరసంగా ఉన్నాడు? బీపీ బాగానే ఉంది, షుగర్ బాగానే ఉంది, థైరాయిడ్ బాగానే ఉంది, ఇది ఏ రోగం లేదుగా, ఎందుకయ్యా అంత నీరసంగా ఉన్నావు అని అంటే పక్కన ఫ్రెండ్ నవ్వుకుంటున్నాడు. అతనికి అన్ని బాగానే ఉన్నాయండి, విటమిన్ ఏ బాగానే ఉంది, విటమిన్ బి బాగానే ఉంది, విటమిన్ సి బాగానే ఉంది, విటమిన్ డి బాగానే ఉంది, ఇంకేమో అదే తెలుసు. కానీ ఇంకోటి ఉందంట, విటమిన్ ఎం అంట. ఏంటంట? విటమిన్ ఎం. ఎం అంటే ఏంటి? మనీ. ఏం కావాలంటే ఆ వ్యక్తికి? విటమిన్ మనీ. విటమిన్ ఎం ఉంటే అతనికి నీరసం రాదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి, ఏం కావాలంటే అతనికి విటమిన్ ఎం కావాలి. అంటే ఇప్పుడు ఆ ఎం కోసం ప్రజలు ఆ ఎం ఉంటే బాగుండొచ్చని, ఆ ఎం ఉంటే ఆశీర్వాదంగా ఉండొచ్చని, ఆ ఎం ఉంటే చక్కగా ప్రశాంతంగా నిద్రపోవచ్చని, దానికోసం మనుషులు అనేక విధాలుగా ఏం చేస్తున్నారంటే ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. పాపం అనేది చూడట్లా, మంచి అనేది చూడట్లా, మోసం అనేది చూడట్లా, ప్రేమికుల మనవాడని చూడట్లా, దగ్గర వాడని చూడట్లా, ఎవరిని పెడితే వాళ్ళని ఈ రోజున తప్పటోపాయాల చేత, మాటల చేత, మోసముల చేత, అబద్ధాల చేత ఏం చేసుకుంటున్నారంట? మోసం చేస్తున్నారంట. దేనికోసం? మరి ఇప్పుడు ఆశీర్వాదం కోసం. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? తల్లి అని అంటే యాకోబు గారిని తండ్రి యొక్కకి పంపిస్తా ఉంది ఆశీర్వాదం కోసం. కానీ యాకోబు ఏమంటున్నాడు? అమ్మా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తాడమ్మా, అప్పుడు నేను అతని దృష్టికి వచ్చుడుగా తోస్తానేమమ్మా, ఉంటానేమమ్మా. కాబట్టి నా మీదకి శాపాన్నే వదిలిస్తాడు కానీ ఆశీర్వాదాన్ని వల్లించడమ్మా, ఆశీర్వదించడమ్మా, చెప్పడమ్మా అని చెప్పి యాకోబు యొక్క మనస్సు ఏం చేస్తుందంట? చేసే పని తప్పునా అమ్మా అని చెప్పి గద్దిస్తా, చెప్తా, బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే తను తాను అపవిత్రపరచుకోవడానికి యాకోబు ఇష్టపడట్లేదు. బిడ్డలారా, ఈ రోజున సొంత వాళ్ళే ఏం చేస్తున్నారంటే మోసానికి ఒడిగొడుతున్నారు, చేయమని ప్రోత్సాహము చేస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి ఇదిగోండి రాజ్యం ఉందని యోచన చేయక అశాశ్వతమైనటువంటి ఈ భూలోక రాజ్యం కోసం, ఈ భూలోకంలో ఉన్నటువంటి సుఖ సంపదల కోసం, ఇదిగోండి సిరి కోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రియుల బిడ్డలారా పరిగెడుతా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో ఇదిగోండి లోకాసు వార్తలో ఒక మాట మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని చివరిగా అంటర్లైన్ చేసుకోండి. అక్కడ అంటాడు, మీరు దేవునిని సిరిని సేవింపలేరు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎవరిని సేవించాలి? దేవుని. నిజమేనా? దేవుని సేవిస్తున్నామా అనేది ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన యొక్క సేవ అంటే మనం చేసే భక్తి విధానము, మనము ఆచరించే విధానము ప్రియుల దేనికోసము మనం వస్తున్నాం అనంటే సిరి అలా చెప్పండి. నాకు అది కావాలయ్యా, ఇది కావాలి. సరే అడిగావు, దేవుడు యందు ఏమున్నాయండి? సర్వ సంపదలు గుప్తమయమై. ఆ గుప్తమయమైనటువంటి విధానము దేవుడి దగ్గర ఉంది, మనం అడుగుతా ఉన్నాం. కానీ దేవుడి అయినటువంటి మనము ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే లేనిపోని మాటలు, లేనిపోని కపటోపాయాలు, లేనిపోయిన మోసాలు చేస్తా ఉన్నాం. కానీ యాకోబు మాత్రం తల్లే చెప్తుంది, నాయనా యాకోబు నీవు వెళ్ళయ్యా అని చెప్పి యాకోబు గారు ఏం చేస్తుందంట? ప్రియమిత్రులారా, సమస్తము కూడా సరి చేస్తా ఉంది. తన ఏశావు వస్త్రాలు ఎలా ఉంటాయో, ఏశావు యొక్క దేహం ఎలా ఉంటుందో,
ఏశావు యొక్క శరీరం ఎలా ఉంటుందో, ఏశావు దగ్గర ఎటువంటి వాసన వాసన ఈరోజు మనం కొట్టుకుంటాం వాసన వస్తుందో, ఇవన్నీ ఏం చేస్తామో తెలిసి ఈ రోజున మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. స్తోత్రం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇతర పోలినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతని పేరేంటే దానియేలు. అతను చెప్పండి, ఎవరండి? దానియేలు. 1వ అధ్యాయం 8వ వాక్యం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివినట్లయితే, రాజు గురించి, రాజు భుజించు భోజనమును పానమును చేయి, ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకున్నట్లు వారిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏంటంట, ఒక అధికారము ఎవరికి ఇస్తున్నాడంటే దేవుడు, ఇదిగోండి బానిసలుగా వచ్చినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఇస్తా ఉన్నాడు. వాళ్ళలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంట? ప్రేమిళ్ళరా, ఎవరు చెప్పండి? దానియేలు. ఇంకా 3 వ్యక్తులు ఉన్నారు. ఏం పేరండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ప్రేమిళ్ళరా, వీళ్ళందరూ కూడా ఇదిగో రాజు భోజనము చేయు బల దగ్గర ఉన్నారు. రాజు భోజనం ఎలా ఉన్నాయంట? మాంసము, మంచి మంచి పదార్థాలు, ఇంకా దాంతో పాటు ఇవన్నీ తిన్న తర్వాత ఇదంతా అడగడానికి మనమైతే జప్సప్పులు తాగుతాం, స్ప్రైట్ తాగుతాం. కానీ వాళ్ళు తాగేది ఏంటంట? చెప్పండి, మందు. చెప్పండి అండి, మందు, ద్రాక్షారసం. ఇది ఒక విధమైన మత్తు తెచ్చేటువంటి ఒక ద్రాక్షారసం. అటువంటి ద్రాక్షారసాన్ని, అటువంటి ఆహార పదార్థాలను తింటే వీళ్ళు మనస్సాక్షి ఏం చేస్తుందంట? తన్ను అపవిత్ర కొనకూడదని దానియేలు ఉద్దేశించి అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. తను అపవిత్రపరచుకోనకూడదని అంటే దానియేలు ఈ 3 యవనస్తులకి, ప్రియమిత్రులారా, ప్రాముఖ్యంగా దానియేలుకి ఏముందంట? అవకాశం ఉంది. ఏ అవకాశం ఉంది? తినే అవకాశం ఉంది, త్రాగే అవకాశం ఉంది, ఇంకా సుఖించే అవకాశం కూడా ఉంది. కానీ లేకొనుకున్నారంట, మేము ఆ విధంగా. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ప్రియమిత్రులారా, ఇదిగోండి తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఉంటాయి, వస్తాయి. కానీ ఏ ప్రియమిత్రులుగా ఉన్నటువంటి మనము దేవుడు అనుగ్రహించిన సాక్షి, ఏ సాక్షి అది? మన సాక్షిని పోలి నడవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పాపము చేయడానికి ఆశీర్వాదం కొరకు ఇదిగో కపటోపాయములకు లోబడి బుద్ధికి యాకోబుకి అవకాశం ఉన్నను. తల్లిదండ్రుడు, అమ్మ నాన్న నన్ను గుర్తుపడతాడేమో, తల్లి నన్ను గుర్తుపడతాడేమో, ఆశీర్వాదం రాదమ్మా, నాకు శాపమే వస్తుందేమో అని చెప్పి తను తాను తన మనస్సును గద్దిస్తూ గద్దిస్తూ ఉంటుంటే తన గద్దింపును ఎవరు చెప్పుకున్నాడంట? తల్లికి చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఒక్కోసారి మనకు అనిపిస్తా ఉంటుంది బైక్ తోలేయడం. మొన్న ఒకసారి విజయనగరం వెళ్తున్నా ప్రార్థనకి వెళ్తుంటే ఐడియా దగ్గర జస్ట్ అప్పుడే మాకు వచ్చింది. అటు నుంచి ట్రిప్లో తిరుగుతూ ఉంది. 3 ఉన్నారు బండి మీద, ఇలాంటి బండి మీద, కుర్రోడు దొరుకుతాం, పెద్ద లారీ కిందకి వెళ్ళిపోయింది బండి. దేవుడి వల్ల కాళ్ళు చేతులు తీసుకుని తనకి వేయిందే వల్ల దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అక్కడే 10 నిమిషాలు ఉన్నా. వినాయకుడు గుడిలో చూసారా? అక్కడ అందరూ చూసారా?
పైకి లాగి చూసి అక్కడ వాళ్ళంతా ఆడులంతా లాగితే వారు 9 ఉన్నారు ఒకేసారి. ఆడంటాడు నా బండి అంటాడు, బండి లేదు పాడు లేదు, ప్రాణాలు చూసుకున్నాడు. ఎవరికి స్తోత్రం. ఇప్పుడు బిడ్డరా బండి మీద వెళ్ళేటప్పుడు ఆ బండి స్పీడ్ మీటర్ మీద 3 కలర్లు ఉంటాయి. ఎన్ని కలర్లు ఉంటాయి? 3 కలర్లు. ఒకటి గ్రీన్, 2 ఎల్లో, 3 రెడ్. ఈ గ్రీన్ అనేది ఎక్కడ ఉంటుందంటే 1 నుంచి 50 కిలోమీటర్ల వరకు గ్రీన్ ఉంటుంది. 50 నుంచి 50 వరకు ఎల్లో ఉంటుంది. 60 దాటిన తర్వాత ఏమన్నదంట రెడ్ ఉంటుంది. నా బండికి అయితే అలా ఉంది, మరి మీ బండికి అంటే తెలియదు. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అనిపించింది అంటే గ్రీన్ అంటే అర్థం ఏంటి? నువ్వు 50 వరకు స్పీడ్లో వెళ్ళవచ్చు. 50 నుండి 50 వరకు కొంచెంగా నువ్వు ఎల్లో డేంజర్, కొంచెం డేంజర్ ఉంది కానీ అంతగా డేంజర్ కాదు. ఇక 60 దాటిన తర్వాత రెడ్. ఒకవేళ 60 స్పీడ్లో పడ్డామా అన్ని ఇరిగిపోతాయి, కాళ్ళు చేతులన్నీ ఇరిగిపోతాయి. అందుకే రెడ్. దానికి ముందు ఎల్లో, దానికి ముందు గ్రీన్. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఎల్లో గ్రీన్ వెళ్తే నీకు మైలేజ్ వచ్చిందని అంటూ ఉంటారు. ఎల్లో వెళ్తే కొంచెం ప్రమాదం అంటారు. రెడ్ వెళ్తే ఇక జరిగితే మాకు సంబంధం లేదంటారు. దేవునికి స్తోత్రం. అంటే మన బండి కూడా మనకి ఏం చెప్తుంది? ఎట్లా వెళ్ళాలో కూడా చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన హృదయం కూడా మనకి ఏం చెప్తుంది? తప్ప ఉప్ప అనేది కూడా మనకి చెబుతుంది. యాకోబుకి చెప్పింది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆ విధంగా చెప్పాలంటే ఈ హృదయం ఎలా ఉండాలి? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు నీ రోజునా ఒక క్షణముగా యుగముగా మారిని, నీవు కనిపించని రోజునా ఒక క్షణముగా యుగముగా మారిని, నీవు నా రోజునా మరి నిండిని, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మరి నిండిని, యుగ యుగాల తలపు మరి నిండిని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు మాట్లాడితే ఒక రకము, నడిస్తే ఒక రకము, కనిపిస్తే ఒక స్థితి. ప్రియమిత్రులారా, ఇన్ని విధాలుగా మన హృదయానికి ఏం కలుగుతుందంట? నెమ్మది, ఆదరణ, శాంతి సమస్తం కూడా కలుగుతుంది. అట్లాగే మనము పరిగెత్తేటువంటి విధానంలో మన పోకడలు, మనకు ఆలోచనలు, మనకు ఆశీర్వాదం కొరకు మనం చేసేటువంటి సుఖంగా సంతోషంగా ఉండడానికి మనం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో మన మనసు గతిస్తూ ఉంది. ఆ గతించిన దానికి మనం ఏమవ్వాలంట? చెప్పండి, పోపడాలి. అంతేగాని ఏం చేయకూడదు? ఎదురాడకూడదు. ఎదురాడినందుకు ఏమైంది? ఏమయ్యాడు పాపం? ఎదురాడినందుకు ఏమయ్యాడు? ఆ ఊర్లోనే ఉండకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? అన్నయ్య వచ్చి నన్ను
ఇది ఒకటి. ఇప్పుడు యాకోబులో ఉన్నది ఏంటంట? మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. రెండోది ఏంటో తెలిసి యాకోబులో ఉన్నది బిడ్డలా దేవుడిని చూచే విధానం. అందరూ చెప్పండి, దేవుడిని చూచే విధానం. ఎవరు చూస్తారు దేవుడిని? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. చెప్పండి ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు యాకోబు గారికి ఏం చూశాడు? ఆదికాండం 28వ అధ్యాయం 13వ వాక్యంలో ఏం కనబడతా ఉంది? ఆదికాండం 28 అంటున్నాడు అక్కడ, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నువ్వు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదని అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఏం చూస్తున్నాడు? కళ. చెప్పండి ఏంటండి? కళ. మనకు కూడా ఏమవుతాయి అంటే దేవుడు చూసినట్టేనా? చూసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు నేనేం చేస్తున్నాడ? పెరుగులాడుతున్నాడు. ఎవరితో? దేవుడితో. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అతను పెరుగులాడడానికి, అక్కడ పెరుగులాడే అనుభవమే అక్కడ కనబడుతుంది. ఆ పెరుగులాడడానికి లేకపోతే ఆ దర్శనాన్ని చూడటానికి బిడ్డరా దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడిని ఎవరు చూస్తారో తెలుసా? హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధులు ఎవరు తెలుసా? పాపము చేయవారు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నీ పరిశుద్ధత నీకే తెలుసు, నీ హృదయ శుద్ధి నీకే తెలుసు. ఎట్లా? హృదయము దేంతో నిండిపోయిందండి? దేంతో నిండిపోయింది తల్లి? ఎవరు చెప్పండి, దేంతో నిండిపోయింది? భయంకరమైన వ్యాధి. హృదయానికి వ్యాధి ఉందా? ఏ వ్యాధి ఉంది అమ్మా? చెప్పలేదమ్మా. ఏ వ్యాధి? ఏ వ్యాధి ఉందండి? చెప్పనా? భయంకరమైన పాపము అనే వ్యాధి. ఆ వ్యాధి ఎన్ని రకాలుగా ఉందో, ఒకటి ఆలోచనలతో ఉంది, ఒకటి మోహముతో ఉంది, రెండు మోహంతో ఉంది. మన భాషలో చెప్పాలంటే అట్రాక్షన్. చెప్పండి, అట్రాక్షన్. మన పేపర్ చదువుతుంటే గోపి గారండి పేపర్ చదువుతుంటే 6వ తరగతి అమ్మాయిలో లెటర్ రాసింది. అబ్బాయి ఏ లెటర్ అంటే విన్నారా? మీరు చూసారా యూట్యూబ్లో? 6వ తరగతి అమ్మాయి, నానా నేను ఈ 6వ తరగతి చదువుతున్న ఈ అబ్బాయి, నేను ఏ సెక్షన్ చదువుతున్న అబ్బాయిని ప్రేమించాను నానా, నేను ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నానా అని చెప్పి లెటర్ రాసి. ఎంత గౌరవం ఇది చూడండి. మీకేం కనపడతాం? ఎంత గౌరవం అంటే ఇప్పుడు ఆలోచనలు ఎక్కడ చూపడుతున్నాయి? చెప్పండమ్మా, ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి? పాపపు ఆలోచన. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యాకోబు కూడా ఆలోచన ఉంది. ఏ ఆలోచన తెలుసా? ఆయన కూడా ఒక ఆమెను ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? రాహేలు గారిని. కానీ ఎవరు పెళ్లి చేసుకున్నాడు? అతను అప్పుడు తన వయసు ఎంత తెలుసా? 91 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? అతను తన మామగారి దగ్గరికి వెళ్ళాలకే ఈ వచ్చిన తను చెట్టుగాడు అది కనపడలేదు. 70 సంవత్సరాలు అంట అతను మామ దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు ఉడికి చేశాడు ఆయన? 20 సంవత్సరాలు. ఎన్ని? 7, 14, ఇంకో 6 సంవత్సరాలు చేశాడు. దేనికి చేశాడు 6 సంవత్సరాలు తెలుసా? సంపాదించుకోవడానికి. దేనికి? 2 పెళ్లి చేసుకున్నాడు కదా.
ఇతరులు ఏం చేయాలి? ఇతని ద్వారా లాభాలు పొందుతున్నాడు కదా. మరి ఇతడు తన భార్యని పిల్లలను పోషించుకున్నట్టు ఏం కావాలి? సంపాదన కావాలి కదా. ఆ సంపాదన కావాలంటే మామగారిని బతినాడుకొని తన మామగారి కూతుర్లు ఇద్దరిని అనగా తన భార్యలు ఇద్దరిని దగ్గర పెట్టుకొని 6 సంవత్సరాలు శ్రమించాడంట. దేవుడికి స్తోత్రం. అప్పుడు 7 7 14 14 6 20 సంవత్సరాలు. అంటే మామగారి దగ్గరికి వెళ్ళాకే ప్రియమిళ్ళరా అతనికి ఎన్ని సంవత్సరాలంట? 70. ఇప్పుడు 90 అంటే 90 సంవత్సరాలు ఉండేది బైబిల్లో. ఆ 90 నుండి 20 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 20 70 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల వరకు ఏం చేయలేదు ఆయన? ఏం చేయలేదు? ఎవరిని ప్రేమించలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేదు చెప్పండి? ఎవరిని. కానీ ఇప్పుడు అదే 70 సంవత్సరాలు ఇప్పుడు అన్ని మరణమే. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు హృదయం శుద్ధి అనే దానికి సూచనే తన యొక్క పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అతడు ఏ పాపము చేయలేదు కాబట్టి తన ప్రియురాలి కోసం, తన భార్య కోసము, ప్రియమిళ్ళరా ఇదిగోండి ఒక భార్యను కట్టుకున్నా, ప్రియమిళ్ళరా తను తప్పు చేసిన సంగతి తెలుసుకుని ఆ ప్రేమించిన కోసం మళ్ళా 7 సంవత్సరాలు ఏం చేశారంట? ఊడిగము చేశారంట. ఏమని పక్కన పెట్టాడు. పక్కన పెట్టి దేవుడు ఊరుకుంటాడా? ఈ ప్రేమించిన గర్భఫలాన్ని ఏం చేశాడు? ఏడ్చే గర్భఫలాన్ని ఏం చేశాడు? తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. ఆ మనస్తత్వాలన్నీ ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. అసహించుకుంటున్నారా? ప్రేమిస్తా ఉన్నారా? ఒకరికొకరు ఆదరించుకుంటున్నారా? వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి అని అన్నీ తెలుసు. అందుకనే కానీ యాకోబు యొక్క స్థితి ఏంటంటే పరిశుద్ధమైన స్థితి. ఇదిగో ప్రేమించినటువంటి దానికి అన్యాయము చేయకూడదని చెప్పి దాని గురించి అతను 7 సంవత్సరాలు ఊడిగం చేసి సంపాదించుకున్నాడు. కానీ ఈ సంపాదించుకున్నటువంటి ఈ వ్యక్తులు మాత్రము ఏం చేస్తారంట? ఒకరికొకరు కొనుక్కుంటారు. నోట్లు ఏం చేసుకుంటారు? ఇద్దరిద్దరు. ఇది పోర్ అంటారుగా మన భాషలో. ఏ పూర్ అది? ఏదో పూర్లే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. చూసారా? అంటే యాకోబు జీవితం వారి జీవితం ఎట్లా ఉన్నా సరే యాకోబు జీవితం మాత్రం ఎట్లా తెలుసా? పరిశుద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరికి దేవుడు కనబడతాడు తెలుసా? ఈ రోజున హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి అనేది ప్రియమిళ్ళరా ఏ పాపం చేసినా పర్వాలేదండి, నా హృదయం దేవుడికి తెలుసని అనుకుని మోసపోవద్దు ఎవరు దయచేసి. ప్రియమిళ్ళరా హృదయం ఎలా ఉందో దేవుడికి తెలుసు. ఆ హృదయమైనటువంటి పరిస్థితి ఎలా కనపడాలంట? మన శారీరక సంబంధమైన క్రియల ద్వారా కనపడాలి. కనపడితే అది మనకి సాక్ష్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే క్రియలతో ఉందని చెప్తున్నాడు. ఆ క్రియలు లేని విశ్వాసము మొట్టమంటున్నాడు. ఇప్పుడు యాకోబు క్రియలు పరిశుద్ధమైన, మన క్రియలు, మన గృహాల్లో మనం చేసే క్రియలు, మన గృహాల్లో మనం ఉంటున్న క్రియలు, మన సమాజంలో మనం చేసే క్రియలు, మనం మాట్లాడే విధానాలు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే తలంపులు, అయ్యా ఈ 2 దినాలు మాత్రమే చక్కగా ఉంటానయ్యా, ఈ 2 దినాలు అయిపోయిన తర్వాత మరలా నా జీవితం ఎంజాయ్ అనుకుంటే ఈ జీవితాన్ని దేవుడు ఏమాత్రం కూడా పట్టించుకోడు. హల్లెలూయా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ జీవితం దేవుడు పరిశుద్ధమైనదిగా ఉండడం చూస్తా ఉన్నాడు. అందుకని ఆయన పరిశుద్ధుడిగా ఏమయ్యాడండి? నీ కోసం నా కోసం బలి అర్పణ. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు దేవుడు ఇంకేమంట చెప్పండి, కావాలి నాకు. అదో మాట ఉంది కదా, ఏమండి? దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బలి అర్పణ అది లేదు దేవుడు
దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మూడోది తెలుసా? మూడోది ఆదికాండం 28వ అధ్యాయం 7వ చూడండి, లాస్ట్ ఫైనల్ వర్డ్. 28 7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని చాలు. యాకోబు ఇప్పుడు మనం ఎవరు మాట్లాడాలి? చూడండి ఎక్కడ మీరంతా మీ అందరికి తల్లిదండ్రులు ఉన్నారుగా, చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారుగా. ఏమా ఎవరు మాట్లాడాలి? ఎన్నావా ఏమా ఎన్నారా? సరే కోడలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరు చూడాలి తల్లిదండ్రులుగా? అత్తామామల తల్లిదండ్రులుగా చూడాలి. చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఇల్లు మారినా మనకి ఎంత ఉంటారు పక్కన మామ. ఇల్లు మారకముందు తల్లి తండ్రి. ఈ యాకోబు ఏం చేస్తున్నాడంట? యాకోబు తన తల్లిదండ్రుల మాట వింటా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రోజున వింటారా కుటుంబాల్లో ఎవరి మాట వింటలేదు తెలుసా? తల్లిదండ్రుల మాట వినట్లా. జ్యేష్ఠత్వం అని ఎవరు చెప్పాడు? యేసేవుకి తల్లిదండ్రులు చెప్పారా? కానీ యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ మీరు చూసినట్లయితే యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పత్తనరామునకు వెళ్ళపోయినని యేసేవు తెలుసుకున్నప్పుడు, ఇదిగోండి, ఇది కాక కానాను కుమారుడు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టాడు కారని యేసేవుకు తెలిసినప్పుడు, ఈ విధంగా చూసినట్లయితే యేసేవు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్య కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబయాతు సహోదరుడైన మహలయతును కూడా పెళ్లి. యేసేవు ఎట్ట పెడితే అంత పెళ్లి చేసుకున్నాడు. యాకోబు మాత్రం తల్లిదండ్రుల మాట విని ఎక్కడో ఉన్న లాభాలు కావాలనుకునే లాభాలైన మామ దగ్గరికి వెళ్ళి భార్యను ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. యేసేవేమో ఇష్టానుసారంగా చూసారా? అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకున్నారంట? యేసేవు బహుభార్యలను చేసుకున్నారంట. యాకోబు మాత్రం అట్లాగా చేయలా, తల్లిదండ్రుల మాట పెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా నీ బిడ్డలు నీ మాట వింటున్నారా? నీ కుమార్తెలు నీ మాట వింటున్నారా? నీ కొడుకులు నీ మాట వింటున్నారా? నీ కొడుకులు నీ మాట వినకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు కోల్పోతారు. నీ కుమార్తెలు నీ మాట వినకపోతే వాళ్ళు తెలియకుండానే బాధలు కొని తెచ్చుకుంటారు. నువ్వు ఆ విధంగా పెంచకపోతే ఆ వంశావళిలో యాకోబు పేరు ఉన్నట్లుగా వింటే యాకోబు పేరు ఉంటుంది. యాకోబు దీవించిన దేవుడు దీవిస్తాడు. వినకపోతే ఇప్పుడు బాగుండొచ్చు, కానీ తర్వాత తరములో నీ పేరు ఏమవుతుందంట? ఉండదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. అందుకని ప్రియమిత్రులారా, ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏమి చేయాలో తెలిసినా, ఇదిగోండి అక్కడ కానా పెళ్లిలో ఇదిగోండి ఆశీర్వాదం మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు చూసినట్లయితే అక్కడ పెళ్లికి వెళ్ళారు. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రియమిత్రులారా, ఇదిగోండి ఆ పరిచారకులు మరియమ్మ గారి దగ్గరికి వస్తే ఆ మరియమ్మ గారు ప్రియమిత్రులారా ఏమంటుంది? పరిచారకుల్ని ఆయన చెప్పింది మీరు చేయడం. ఆయన చెప్పాడు ఆ రాతి ఏ రాతి మల్లయ్యి ఇంటి ఏ రాతి మల్లయ్యి ఎంత ఎత్తుంటుందమ్మా? 2 3 పట్టు 6 రాతి మల్లఉన్నాయి. ఏ రాతి మల్లయ్యి? శుద్ధీకరణ ఆచార ప్రకారం వాడే రాతి మల్ల. శుద్ధీకరణ ఆచార ప్రకారం వాడే బాలంటే అర్థం తెలిసిన ఎవరైనా బయట నుంచి వస్తే కాలు కడుక్కోవడానికి ఉపయోగించే బాలయ్యి. దేవుని స్తోత్రం. అది శుద్ధీకరణ ఆచారం కొరకు వాడే బాణం. అంటే కాళ్ళు కడుక్కునే వాటర్ దగ్గర ఉంటుంది ఆ బాణంలో. దేవుడు ఏమంటున్నాడు? ఆ బాణంలో ఏమంటున్నాడు? నేలతో. ఇప్పుడు ఈ పనుడు ఏం చేయాలి? ఈయనరా
నీళ్ళతో నింపమన్నాడు, బాగానే ఉంది. అది ఏంటి? ఏ బాధ అయ్యి శుద్ధీకరణ కాలు కడుక్కోవడానికి ఉపయోగించే బాధ చోటు రావచ్చుగా. ఏమండి, అది తప్పండి. అవి కాలు కడుక్కునే వాళ్ళు బాగుండి. వీటికి సపరేట్ గా కొన్ని జగ్గులు ఉన్నాయండి, రాత్రి పెద్ద పెద్ద బిందులు ఉన్నాయండి, ఇంకా వేరే వేరే సామాన్లు ఉన్నాయండి, లేకపోతే ఉన్నాయండి, పనిముట్లు ఉన్నాయండి. అది చెప్పవచ్చు కదా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అక్కడ మరియమ్మ గారు చెప్పిన మాట ఆ పరిచారకుడు విని యేసు ప్రభువు ఏదైతే చెప్పాడో ఆ మాట ఏం చేశారండి? పనిచేసే వాళ్ళు చేశారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రోజు ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు చెప్పిన మాట కూడా వినాలా వినకూడదా? వినాలా వినకూడదా? వినాలి. కానీ వింటున్నారా? ఊరికినే దేవుని స్తోత్రం. చూడండి, వింటున్నారా? వినాలి. దేవుని స్తోత్రం. వింటే ఆశీర్వాదం, వినకపోతే ఏముండదు. విన్నారు కాబట్టి ఆ నీళ్లు కూడా ద్రాక్షరసముగా అశుద్ధీకరణ కోసం వాడేటువంటి ఆ బాణలు దేవుడు ఏం చేశాడండి? అలుగొట్టుకోవడానికి వాడేటువంటి నేలతో నింపిన బాణలను దేవుడు తన కార్యం కోసం వాడుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ రోజున దేవుడి కార్యం ఎలా ఉంటే ఎవరికి కూడా తెలియదు. అందుకనే యాకోబు ప్రియమిళ్ళరా, ఇదిగోండి తన భార్యను సంపాదించుకోవడం కోసము తల్లిదండ్రులు చెప్పారు. ఆ తల్లిదండ్రులకి ప్రియమిళ్ళరా తన మామయ్య అయినటువంటి ఇదిగోండి ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆ ఊరికి వెళ్తాకి ఎంత దూరం తెలుసా? దాదాపు 2500 4500 కిలోమీటర్ల దూరం అంట. దేవుని స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం కన్యాకుమారి నుండి కాశ్మీర్కి ఎంత దూరం ఉందో, ఇప్పుడైతే ఫ్లైట్లు ఉన్నాయి, ఇప్పుడైతే ట్రైన్లు ఉన్నాయి, అన్నిటికంటే ముందు బస్సులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బైకులు కూడా. హల్లెలూయా. మరి అప్పుడు ఏమి లేవు, ఇవన్నీ ఏమి ఉంటే ఒంటిలో రాళ్ళు. ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? రోజులు కాదు, నెలలో బట్టి. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. అంత దూరం ఎవరు చెప్పిన మాట వినలేదండి? మన ఆత్మీయ యాత్ర కూడా అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. వాళ్ళు విన్నారు కాబట్టి ఆ పెండ్లిలో ఉన్న ఆ కరువు లేకపోతే ఆ అవమానం ఏమైందండి? తీసివేయబడింది. దేవుని స్తోత్రం. ఆ లేమి నుంచి పోయి సమృద్ధిలోనికి వచ్చారు. ఘనతహీనమైనటువంటి ఆ పెండ్లి విందు ఘనమైనదిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. అందుకని తల్లిదండ్రులు చెప్పిన మాటను వినాలి. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటను విన్నారు కాబట్టి యాకోబు దీవించబడ్డాడు. విన్నాడు కాబట్టి ఆ పెండ్లి యొక్క స్థితి గొప్పదిగా పరిశుద్ధంగా యేసు ప్రభువు చేసిన గొప్ప మంచి ఆ కార్యాలలో మొట్టమొదటి అద్భుత కార్యము కానాలో జరిగిన పెండ్లిని ఆయన వెళ్ళి లేఖిని తీర్చడమే. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి ఎలా ఉంది? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో ఎందుకు రమ్యాలని అంటే, ఎందుకు ఆశ్రయించబడి అంటే, నెంబర్ 1 చెప్తున్నా మళ్ళీ ఏంటంట, అతను మనసాక్షి కలిగిన వాడు. నెంబర్ 2 అతడు దేవుణ్ణి చూసేటువంటి విధానం కలిగిన వాడు. ఎందుకు ఎలా చూశాడు? తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి. అంటే రెండోది ఏంటంట పరిశుద్ధ జీవితం. మూడోది ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు చెప్పిన మాట. మనం కూడా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. స్తోత్రం. తప్పవదు ఎప్పుడు కూడా ఒప్పే.
తప్పులా కనపడింది అంతే, హల్లెలూయా. స్వార్థంలా కనపడింది అంతే, మోసంలా కనపడింది అంతే, కానీ దాని వెనకాల పాపం ఉంది. అది తెలియదు, దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. మరి యేసేపు కూడా అంట ఆయన ఎందుకు తెలుసా? అవుట్లైన్స్ ఇస్తాను. ఎందుకు తెలుసా? ఒకటి, యేసేపు మాట నేర్పని వాడు. ఎలాంటి వాడండి? మాట అంటే ఎలా మాట్లాడుతారంటే ప్రేమింటారా, అసలు చెప్తే అతుకుపోతుంటాయి. దేవుని స్తోత్రం. మాట నేర్పని ప్రేమింటారా అంటే మాట నేర్పనంటే మాటల్లో ఏముందంట? ఏముందమ్మా మాటల్లో? ఐక్యత, నైపుణ్యత. ఏ నైపుణ్యత అది? జీవపు చెప్పండి, ఏడమ్మో? జీవపు అంటే ఏశావు తన జీవం కోసం డబ్బాలు పలికేవాడు. అది ఎలా ఉందంట? మాట. మరి మోషే కూడా ఒక రోజు అంటాడు కదా, దేవుడితో ఏమంటాడంటే నేను మాట నేర్పాలని. ఎందుకు కాదు? బలవులు అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలు ఏమన్నారు ఆయన గురించి? ఆయన బహుగా సకల విద్యలు ఐగుప్తు దేశంలో ఏం చేసినాడు? అభ్యసించిన వాడు. అతను జ్ఞానం లేదా? అతను మాట్లాడగలిగిన వాడు. ఎందుకని మరి ఆ విధమైన స్థితిని ప్రభు వారి దగ్గర పలికాడు అని అంటే ఒక విషయం చెప్తాను. అతను ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని చెప్పురా? 40. ఇప్పుడు ఈ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎవరైనా మామగారి దగ్గర, కట్టుకున్న భార్య దగ్గర ఎన్ని సంవత్సరాలు గుళ్ళు కాశాడు? 40 సంవత్సరాలు. మొత్తం 8 సంవత్సరాలు. ఇంకో 40 సంవత్సరాలు ఎవరు నడిపించాడు? నడిపించాడు. ఎప్పుడు మాట్లాడాడు ఈ మాట? మాట్లాడుంటే 81లోనే 82లోనే మాట్లాడుంటాడు. ఎవరితో మాట్లాడుంటాడు? దేవుడు. అదేంటండి? మాట నేర్పడిన వాడు, నాకు నోటి మాంద్యం కలిగిన వాడు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? 40 సంవత్సరాలు నాలుగుగా మాట్లాడే వ్యక్తి 40 సంవత్సరాలు గుర్రు కాసుకున్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏదో కాసుకున్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇదే భాష. ఏ భాష అది? ఏ భాష? గుర్రెల భాష. ఇదే అట్లా ఉంటారు. వచ్చిందా మా గుర్రెలు ఏదో ఎదురవుతూ ఉంటాయి, నేను అడుగుతూ ఉంటాను అంట వచ్చిందా. ఎందుకంటే 7 గంటలు బాగా వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మనల్ని మన చర్చి కూర్చోవాలి ఎనకాలకి ఒకేసారి అవి బెదిరి దారిపోయి. హల్లెలూయా. అంటే 40 సంవత్సరాలు కూడా ఆయన ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడిన ఎప్పుడు తెలుసా? గేదెలతో, గొర్రెలతో, పశువులతో, పక్షులతో. పెట్టలే పిలుస్తాం, కోడులు ఎలా పిలుస్తాం? అని పిలుస్తాం లేదా? అంటే కానీ భాష ఏ భాషేగా? ఈ భాషే. మనుషులతో మాట్లాడే భాష అతను మర్చిపోయాడు. అందుకని యాకోబు అంటాడు నేను మాట నేర్పాలని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి అమ్మా నిలబడమ్మనంటే అలా అని చెప్పే మాట నేను మాట. కారణం ఏంటి? ఆ భాష వేరే, ఈ భాష వేరే. స్తోత్రం. కాబట్టి ఏశావులో ఏమో తెలుసా? అనర్గళంగా మోసం చేసే మాట్లాడే మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. రెండోది ఏంటి తెలుసా? ఆయన వేటగాడు. రెండోది ఏంటండి? వేటగాడు. వేటగాడు అంటే ఏం చేయగలడు? చంపగలడు. దూరం నుంచి తీసుకుగలడు. ఎన్ని ఇష్టం వేటాడంటే ఎన్ని విధాలుగా వేటాడొచ్చో మాటు వేసి చంపగలడు. వేటగాళ్ళు ఇన్ని విధాలు ఉంటాయి. హల్లెలూయా. మూడోది తెలుసా? అతడు అమ్ముకునేవాడు. అతడు ఏం చేసేవాడు? అమ్ముకునేవాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మన తలంతుల్ని, మన వరాలని, మనకి ఇచ్చిన అధికారాన్ని ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తున్నామా? అందుకని ఏశావు ఎలాంటి వాడంట? మాట నేర్పరి. అది లోక సంబంధమైన మాటలు కలిగిన వాడు. బిడ్డగా రెండు, ఆయన వేటగాడు. వేటాడేటప్పుడు ఏ గుణాలు ఉంటాయో
అటువంటి గుణాలతో ఉన్నటువంటి వాడు ఏశావు. 3 అమ్ముకునేవాడు. తన కోసము తనకి ఎంతగా తన మేలు కొరకు, తన జీవితం కొరకు ఇదిగోండి దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్ము వేసుకున్నటువంటి దరిద్రుడు ఎవరినైనా. కానీ యాకోబు పాపం, తప్పు, నాన్న దగ్గర తప్పు చేయడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి అమ్మ ఎంత ప్రేరేపించడానికి ప్రయత్నం చేసినా అతని మనస్సాక్షి మాత్రం ఏమాత్రం కూడా హల్లెలూయా. తన జీవితము పరిశుద్ధమైన జీవితం. అతడు ఇదిగోండి యవన ప్రాయం మొత్తం కూడా తాను ఇదిగోండి తను ప్రేమించిన వారి కోసము ఏం చేశాడంటే ప్రేమించారా కట్టిక బ్రహ్మ శరీరము చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి చూశాడు. 3వది ఏంటంటే తల్లిదండ్రుల మాట విన్నాడు. మనం ఆత్మీయ తల్లిదండ్రుల మాట కూడా అప్పుడు మన కొడారాలు యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగడుతున్నాను అనుకుంటాలి. ఇశ్రాయేలు వాడు ఇశ్రాయేలు అర్థం ఏంటి? దేవుడితో ఆశీర్వదించడం అన్నమాట. హల్లెలూయా. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు ఆశీర్వదించబడ్డాయి. రమ్యములు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చదవండి. మోసగాడు చదవండి. ఒకసారి ఏంటంటే యాకోబు దగ్గర మోసగాడు పెట్టండి, ఇశ్రాయేలు దగ్గర ఆశీర్వదించిన వాడని పెట్టండి. మోసగాడా నీ గుడారములు ఆశీర్వదించబడ్డాయి, నీ నివాస స్థానములు ఎంతో అన్యమైనవి. హల్లెలూయా. అర్థమైందమ్మా ఇప్పుడు మీకు? మోసగాడా నీ గుడారములు ఆశీర్వదించబడ్డాయి, నీ నివాస స్థానములు ఎంతో. ప్రార్థన చేస్తాం. అందరం పైకి లేకండి దయచేసి. అందరం పైకి లేకండి. ఒక్క నిమిషం పట్టు ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం దయచేసి. 5 నిమిషాలు అరెస్ట్ అయిపోయింది. దయచేసి క్షమించండి. పూజ చేద్దాం. ప్రార్థన చేస్తాం. అందరూ 2 చేతులు పైకి తీసేయండి. నా గుడారాల్లో ఏముంది? నా గుడారం ఎలా ఉంది? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? వర్ధలింపబడుతూ ఉందా? ఎట్లా ఉంది? 2 చేతులు ఎత్తి ఒక్క నిమిషం బడుగు లేవండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడికి ఆశీర్వాదాలు సహాయం ఇస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, అని దళిస్తూ ఉన్నాడు. ఈ బిడ్డలను ఆశ్రయించిన ఆయన, ఈ బిడ్డలను దీవించిన ఆయన, ఈ బిడ్డలతో మాట్లాడిన ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చేస్తాయి. నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. హల్లెలూయా. పరివారికి స్తుతులు, స్తోత్రాలు ఆయన. తండ్రి సంఘాన్ని ప్రభుత్వ